ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమియోపతి తెలుగు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే రెమెడీ అలోసోక్రెటినా. అలోసోక్రెటినా అంటే ఏదో కాదు, అలోవెరా. మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సోక్రెటిన్ అలోస్ కామన్ నేమ్, ఫ్యామిలీ వచ్చేసి లిలియేసి. మనం కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఈ అలోసోక్రెటినా పేషెంట్స్ ఎలా ఉంటారు? అడాప్టెడ్ టు ఇండోలెంట్, వియరీ పర్సన్స్, ఎవర్స్ టు ఎదర్ మెంటల్ ఆర్ ఫిజికల్ లేబర్, మెంటల్ లేబర్, ఫెటిగ్స్. మెయిన్గా మనం అలోసోక్రెటినా యూస్ చేసేది జిఐటీ డిస్టర్బెన్స్కి. జిఐటీలో కూడా ఈ మనం చూసుకుంటే డయేరియా, ఈ కాన్స్టిపేషన్ రెండు ఉన్నాయి. ఇందులో డయేరియా మనం మెయిన్గా డిస్కస్ చేస్తాము అలోసోక్రెటినాలో. ఇంకా దీంతో పైల్స్ కూడా ఉంటాయి. పైల్స్ ఎక్కువ ఎవరికి వస్తాయి? తక్కువ పని చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూర్చొనే ఉంటారు, లేజీ పర్సన్స్కి ఈ జిఐటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. జిఐటీ డిస్టర్బెన్స్ కోరిలేట్ చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకుంటే మెటీరియా మెడికా చాలా ఈజీగా ఉంటుంది. లేజీ కోరిలేటెడ్ టు జిఐటీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఇండోలెంట్ అంటే లేజీ, వియరీ పర్సన్స్ అంటే వాళ్ళు ఎగ్జాస్టెడ్ పర్సన్స్, వాళ్ళు ఏ పని చేయలేరు, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్. ఎవర్షన్ టు మెంటల్ ఆర్ ఫిజికల్ లేబర్, రెండింటికి. మెంటల్ అంటే మానసికంగా, ఫిజికల్ అంటే శారీరకంగా, రెండింటికి ఎవర్స్ మతలబ్ వాళ్ళకి అగ్రవేషన్, వాళ్ళు చేయలేరు. మెంటల్ లేబర్, ఫెటిగ్. తర్వాత వచ్చేసి ఓల్డ్ పీపుల్, ఎవరికి సూట్ అవుద్ది? ఓల్డ్ పీపుల్ ఎస్పెషల్లీ ఉమెన్ ఆఫ్ రిలాక్స్ ఫ్లెగ్మెటిక్ హ్యాబిట్, ఏ పని చేయకుండా ఎప్పుడు పడే ఉంటారు, అలాంటి వాళ్ళకి ఓల్డ్ పీపుల్ ఈ లిలియేసి ఫ్యామిలీలో చూడండి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ జనరల్స్, డిస్సాటిస్ఫైడ్ అండ్ యాంగ్రీ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ హిస్ కంప్లైంట్స్ ఎస్పెషల్లీ వెన్ కాన్స్టిపేటెడ్. ఇప్పుడే చెప్పాను నేను, కాన్స్టిపేషన్, డయేరియా రెండు ఉన్నాయి ఇందులో. జిఐటీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. మెంటల్ లెవెల్లో వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే, వీళ్ళ కంప్లైంట్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళకి డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఆలోచిస్తారు? కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు వీళ్ళ కంప్లైంట్స్ అగ్రవేట్ అవుతాయి. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ ఇంకా ఉన్నాయి మెంటల్ జనరల్స్లో. మనం అలెన్స్ కీనోట్ కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ డిస్కషన్ చేసుకుందాం. ఫిజికల్ జనరల్స్ వచ్చేసి డిసీజెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెన్స్ కాజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ జెల్లీ లైక్ లంప్స్ ఫ్రమ్ థ్రోట్ ఆర్ రెక్టమ్, ఎఫెక్ట్స్ మ్యూకస్ మెంబ్రెన్ ఆఫ్ రెక్టమ్. జిఐటీది చెప్పాను నేను. మనం ఇక్కడ ఏమవుతుంది? డిసీజ్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెన్ కాజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ జెల్లీ లైక్ లంప్. ఎలా ఉంటుందంటే ఎక్కడ చూసుకుంటే మ్యూకస్ డిశ్చార్జ్ వచ్చేసి జెల్లీ లైక్ ఉంటుంది అనమాట, లంప్. ఫ్రమ్ థ్రోట్ ఆర్ రెక్టమ్ నుంచి, థ్రోట్ నుంచి. లివర్ మీద ఎక్కువ అఫెక్షన్ ఉందన్నమాట ఈ అలోస్కి. అలోవెరా జనరల్గా మనం ఏ దానికి యూస్ చేస్తాము? హెయిర్, స్కిన్, అలా లివర్ మీద ఎప్పుడైతే ఎఫెక్షన్ ఉంటుందో ఇది మ్యూకస్ ఎల్లోయిష్ ఉంటుంది, ఆర్ మ్యూకస్ మెంబ్రెన్ జెల్లీ లైక్ ఉంటుంది అనమాట. మ్యూకస్ మెంబ్రెన్ సెక్రీట్ చేసే సెక్రీషన్ వచ్చేసి మ్యూకస్, అది జెల్లీ లైక్ ఉంటుంది రెక్టమ్ నుంచి, థ్రోట్ నుంచి. అఫెక్ట్ మ్యూకస్ మెంబ్రెన్ ఆఫ్ రెక్టమ్, ఎక్స్ట్రీమ్ ప్రోస్ట్రేషన్, వీక్నెస్. ఇంకొచ్చేసి విత్ పర్స్పిరేషన్, వీక్నెస్ వచ్చింది విత్ పర్స్పిరేషన్ అంటే చెమట. హెడ్లో వచ్చేసి హెడేక్ చూసుకోవాలి అలోస్కి. హెడేక్ అక్రాస్ ద ఫోర్ హెడ్ బై అగ్రవేషన్ బై ఎవ్రీ ఫుట్ స్టెప్. ఇది కామన్, మనం కొంతమందిని చూడొచ్చు. ఇదే బ్యూటీ ఆఫ్ హోమియోపతి అంటే. మెట్లు ఎక్కేటప్పుడు హెడేక్ రావడం, సడన్గా లేచినప్పుడు హెడేక్ రావడం, అది అగ్రవేట్ అవ్వడం, అలాంటివి అనీమియా నార్మల్ రీజన్స్. అలాగే హెడేక్ ఇక్కడ ఉండేది ఫోర్ హెడ్ రీజియన్లో. లొకేషన్, మోడాలిటీ, సెన్సేషన్ దూబేలో ఎలా ఫాలో అవుతామో అలా చదివితే చాలా ఈజీ ఉంటుంది. హెడేక్ లొకేషన్ ఫోర్ హెడ్, అగ్రవేషన్ ఎవ్రీ ఫుట్ స్టెప్, ప్రతి ఫుట్ స్టెప్తో అగ్రవేషన్. సిమిలర్ బెలడోనా బ్రయోనియా విత్ హెవీనెస్ ఆఫ్ ఐస్ అండ్ నాషియా అంటే వామిటింగ్ లాగా సెన్సేషన్ అనమాట. హెవీనెస్ ఆఫ్ ఐస్ వచ్చేసి ఫోర్ హెడ్ హెడేక్ వల్ల వస్తుంది. హెడేక్స్ ఆర్ వర్స్ ఫ్రమ్ హీట్, బెటర్ ఫ్రమ్ కోల్డ్ అప్లికేషన్. వర్స్ ఫ్రమ్ హీట్ అంటే హాట్ పేషెంట్, బెటర్ వచ్చేసి కోల్డ్ అప్లికేషన్. ఆల్టర్నేటింగ్ విత్ లంబెగో అంటే లోవర్ బ్యాక్ పెయిన్. లంబెగో అంటే లోవర్ బ్యాక్ పెయిన్. మూవ్ అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడైతే చూపిస్తారో లొకేషన్ అది అనమాట, లోవర్ బ్యాక్ పెయిన్. ఆఫ్టర్ ఇన్సఫిషియంట్ స్టూల్. జిఐటీ మెయిన్ ఇంపార్టెంట్. జిఐటీ డయేరియా చూసుకుంటే హ్యాస్ టు హరీ టు క్లోజెట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అంటే ఆఫ్టర్ ఈటింగ్, డ్రింకింగ్ వచ్చేసి అగ్రవేషన్ అనమాట. ఈ వెంటనే తినడము, తాగడం వెంటనే అతను బాత్రూమ్ పరిగెత్తాలి. విత్ వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పించర్ అండ్ డ్రైవింగ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ స్టెప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేస్తానే కాలు బయట పెడతానే అతను బాత్రూమ్కి పరిగెత్తుతాడు. అలా ఉంటుంది అనమాట ఇతని డయేరియా. అంటే అంత ఫాస్ట్గా హరీ ఉంటుంది. ఎందుకు రీజన్ అంటే విత్ వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పించర్ అని, అది రెక్టంలో అతని స్పించర్ అని ఉంటుంది కదా, అందులో ప్రాబ్లం అనమాట. అందుకు ఇతను ఫాస్ట్గా
వెళ్ళాలి, లేదంటే స్టూల్ పాస్ చేసేస్తాడు. వెన్ పాసింగ్ ఫ్లాటస్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ స్టూల్ వుడ్ పాస్ విత్ ఇట్. ఫ్లాటస్ పాస్ చేసేటప్పుడు అతనికి అనిపిస్తుంది స్టూల్ పాస్ అవుతుంది, అలా అనిపిస్తుంది సెన్సేషన్ అది పేషెంట్కి. యాజ్ ఇఫ్ అంటే అది పేషెంట్కి వచ్చే ఫీలింగ్, అది నిజం కాదు, పేషెంట్కి అలా అనిపిస్తుంది. కాలిక్, కటింగ్ గ్రిప్పింగ్ పెయిన్ ఇన్ రైట్ లోవర్ పోర్షన్ ఆఫ్ అబ్డోమెన్. కాలిక్ అంటే పెయిన్ అనమాట. ఏ టైప్ పెయిన్? కటింగ్ ఆర్ అండ్ గ్రిప్పింగ్ పెయిన్. లివర్ ఏ సైడ్ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. ఇన్ రైట్ లోవర్ పోర్షన్ ఆఫ్ అబ్డోమిన్, ఎక్స్క్రూషియేటింగ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ స్టూల్ ఈ పెయిన్ ఎక్కువ అవుద్ది, ఎక్స్క్రూషియేటింగ్ చాలా ఎక్కువ అవుద్ది. ఆల్ పెయిన్స్ సీజ్ ఆఫ్టర్ స్టూల్, అంటే డ్యూరింగ్ స్టూల్ అగ్రవేషన్, ఆఫ్టర్ స్టూల్ ఇతనికి రిలీఫ్ ఉంటుంది, అన్ని పెయిన్స్ స్టాప్ అవుతాయి, సీజ్ అయిపోతాయి. లివింగ్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఇంకా స్వెట్టింగ్ ఉంటుంది ఆఫ్టర్ స్టూల్. అటాక్స్ ప్రిసీడెడ్ బై ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్. డయేరియా, అదేంటి అబ్స్టినేట్ అంటే అది స్టబ్బన్ అనమాట, స్టబ్బన్ కాన్స్టిపేషన్. అటాక్ ప్రిసీడెడ్ బై అబ్స్టినేట్ కాన్స్టిపేషన్, ఎప్పుడైతే ఇలా ఉంటుందో అది నెక్స్ట్ ఫాలోడ్ బై కాన్స్టిపేషన్, మళ్ళీ డయేరియా, మళ్ళీ కాన్స్టిపేషన్. ఫ్లాటస్ అఫెన్సివ్, బర్నింగ్, కాపియస్, మచ్ ఫ్లాటస్ విత్ స్మాల్ స్టూల్, బర్నింగ్ ఇన్ యానస్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ స్టూల్. ఫ్లాటస్ అంటే ఇతని పాస్ చేసే ఫ్లాటస్ స్మెల్ వచ్చేసి అఫెన్సివ్, బర్నింగ్, ఇంకా కోపియస్ అంటే లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది. మచ్ ఫ్లాటస్ విత్ స్మాల్ స్టూల్, ఫ్లాటస్ ఎక్కువ ఉంటుంది, స్టూల్ తక్కువ వస్తుంది ఇతనికి. బర్నింగ్ ఇన్ యానస్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ఫ్లాటస్, యానస్ రీజియన్లో బర్నింగ్ ఉంటుంది. ఫ్లాటస్ ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ ఫ్లాటస్ అంటే మనం పేషెంట్ ఫ్లాటస్ పాస్ చేసిన తర్వాత ఆ రీజియన్లో బర్నింగ్ లాంటి సెన్సేషన్ ఉంటుంది, అది కంప్లైంట్ ఉంటుంది మెయిన్గా. నెక్స్ట్, సాలిడ్ స్టూల్ అండ్ మాసెస్ ఆఫ్ మ్యూకస్ పాస్ ఇన్వాలంటరీలీ హంగ్రీ డ్యూరింగ్ డయేరియా. సాలిడ్ స్టూల్ మాస్ ఇక్కడ ఏంటి మనం చూసుకున్నాం, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పించర్ యానీ అని. అందుకే ఇతను ఏది పాస్ చేసినా స్టూల్ అది సాలిడ్ హార్డ్ స్టూల్ కానీ సాఫ్ట్ స్టూల్ కానీ ఇన్వాలంటరీ పాసేజ్ అయిపోద్ది. ఇతని మెయిన్ పెక్యులియర్ ఏంటి, హంగ్రీ డ్యూరింగ్ డయేరియా టైంలో ఇతనికి ఆకలి ఎక్కువ అవుద్ది. బిఫోర్ స్టూల్ చూసుకుంటే రంబ్లింగ్, అంటే అది సౌండ్స్, పొట్టలో సౌండ్స్ అనమాట. వైలెంట్, సడన్ అర్జింగ్. వైలెంట్ అంటే ఎక్కువగా, సడన్ అర్జింగ్ అది ఎక్కువ వస్తుంది అనమాట, వైలెంట్. హెవీనెస్ ఇన్ రెక్టమ్, ఫుల్ అనిపిస్తుంది డ్యూరింగ్ స్టూల్. టెనిస్మస్ అంటే టెనిస్మస్ వర్డ్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెనిస్మస్ అండ్ మచ్ ఫ్లాటస్ ఆఫ్టర్ స్టూల్ ఫెయింట్నెస్. టెనిస్మస్ అంటే పాస్ చేసింటాడు పేషెంట్ స్టూల్, కానీ అతనికి అనిపిస్తుంది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ వెళ్తాడు బాత్రూమ్కి, అలా అనమాట. టెనిస్మస్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. హెమరాయిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా షార్ట్ ఎంసీక్యూస్లో అడుగుతూ ఉంటారు. బ్లూ లైక్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. బ్లూ బంచ్ ఆఫ్ గ్రేప్స్, హెమరాయిడ్స్ ఎలా ఉంటాయి ఈ పేషెంట్వి. కాన్స్టాంట్ బియరింగ్ డౌన్ ఇన్ రెక్టమ్, బ్లీడింగ్, సోర్, టెండర్, హాట్, రిలీవ్డ్ బై కోల్డ్ వాటర్, ఇంటెన్స్ ఇంజింగ్. చూసుకున్నాం హాట్ పేషెంట్, సో రిలీఫ్ వచ్చేసి కోల్డ్ వాటర్ ఉంటుంది. హాట్ అగ్రవేషన్, హెమరాయిడ్స్ ఏ కలర్లో ఉంటాయంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ బ్లూ కలర్లో ఉంటాయి. ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఇన్ యానస్, ప్రివెంటింగ్ స్లీప్. ఆ ఫీలింగ్, ఇచ్చింగ్ బర్నింగ్ ఫీలింగ్ ఉంటే స్లీప్ రాదు కదా, అది ఆ ఫీలింగ్ స్లీప్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. స్కిన్ చూసుకుంటే కన్కామిటెంట్ ఉంటుంది. ఈచ్ అపియర్ ఎవ్రీ ఇయర్ యాజ్ వింటర్ అప్రోచెస్. ఇతని ప్రాబ్లం ఎలా, వింటర్ ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడు అతని ఈచ్ అనేది ప్రతి ఇయర్ వింటర్ వస్తుంది, ఈచ్ అపియర్ అవుతుంది. ఎప్పుడైతే వింటర్ వస్తుందో అప్పుడు ప్రతి ఇయర్ ఇతనికి ఈ స్కిన్ కంప్లైంట్ ఉంటుంది. మొడాలిటీస్ చూసుకుంటే అగ్రవేషన్, ఎర్లీ మార్నింగ్ చెప్పా, కాలు కింద పెడితేనే బాత్రూమ్కి రష్ అవుతాడు, అలా ఎర్లీ మార్నింగ్ అగ్రవేషన్. సెడెటరీ లైఫ్, హాట్ డ్రై వెదర్ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ తర్వాత కూడా బాత్రూమ్కి పరిగెత్తాల్సిందే ఇతను. స్టాండింగ్ ఆర్ వాకింగ్ బికాజ్ ఆఫ్ హెమరాయిడ్స్. నెక్స్ట్ వచ్చేసి అమెలోరేషన్, కోల్డ్ వాటర్. హాట్ పేషెంట్ కదా, అమెలోరేషన్ ఆపోజిట్ ఉంటుంది. కోల్డ్ వాటర్, కోల్డ్ వెదర్, డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లాటస్ అండ్ స్టూల్. రిలేషన్ we will study when we discuss Dubé series. Okay, bye. Thank you.